హాయ్ అండి. పొట్లకాయ అండి ఇది. పొట్లకాయ పైన నీట్గా చెక్కు తీసుకున్న తర్వాత దబ్బలు కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని చిన్న చిన్న దబ్బలుగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీటికి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవసరం ఉంటాయి. అవి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి ఆయిల్ పోసి, పొట్లకాయ మాత్రం ఎవరు తినకూడదు, తినవచ్చు అనే ఒపీనియన్స్ ఏం లేవండి. ఎవరైనా తినవచ్చు. అపోహలు మర్చిపోండి. పొట్లకాయ తినడం వల్ల మంచి పోషకాలు ఉన్నాయి. ఫస్ట్ ఆయిల్ పెట్టి ఆయిల్ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసిన తర్వాత వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని ఇందులో వేసుకున్నాలి. తర్వాత దీనికి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి కొద్దిసేపు ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత మనం బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా చూడండి. కొంచెం బాగా మగ్గిన తర్వాత వీటిని పక్కగా పెట్టుకొని, వీటి కోసం మనం పొట్లకాయను బాగా కట్ చేసుకున్నాం కదా, వాటి కోసము ఒక బాలే సపరేట్ పెట్టుకొని వీటికి కొంచెం ఆయిల్ పోసి పొట్లకాయలు బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా చూడండి. బాగా నీరు ఇంకిపోయేటట్టుగా తీయాలి, బాగా ఉడికించాలి. కొంతమంది ఉప్పు వేసి కడుగుతారు, ఎట్లయినా కడగవచ్చు. కాకపోతే ఫస్ట్ మనం ఇందులో మగ్గిన తర్వాత కూర ఫ్రై చేసుకున్నామంటే తొందరగా కర్రీ అవుతుంది. అట్లా అయితే కొంచెం ఉడకదు. అందుకని ఇప్పుడు మగ్గిన ఉంది కదా, దీనిలోకి మనం ఉడకబెట్టిన పొట్లకాయలు వేసి బాగా కలుపుకోవాలి. మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. కలిపి ఇందులోకి కొంచెం గరం మసాలా, ఇంతకుముందుకు గరం మసాలా రెసిపీ ఉంటుంది. ఆ రెసిపీ మామూలుగా గరం మసాలా పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. కానీ గరం మసాలా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి. ఇందులోకి నెయ్యి వేసుకోవచ్చు. కొంతమంది వేసుకుంటారు, లేదు కానీ నెయ్యి వేసుకుంటే ఫ్లేవరు, టేస్ట్ బాగుంటుంది. నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇది నెయ్యి బాగుంటుంది, అందుకని నెయ్యి వేస్తున్నాను. చూడండి. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత వీటికి మనం గరం మసాలా వేసుకోవాలండి. చేసిన గరం మసాలా ఉంది, ఆ గరం మసాలా వేస్తున్నాను. కారం అవసరం లేదు, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి. ఇందులోకి కాచి చల్లార్చిన పాలు వేసుకోండి. కొంతమంది పాలు విరిగిపోతాయి అనుకుంటే కొంచెం సోలా పొడి వేసుకున్నా పర్వాలేదు, బాగుంటుంది, ఏం కాదు. ఇవి చేసుకున్న తర్వాత బాగా మగ్గిపోవాలి. ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత ఈ విధంగా ఉడకాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. ఇది చూడండి ఎంత బాగా అయిందో. ఈ విధంగా కొంచెం తిక్కుగా ఉన్నా సరిపోతుంటుంది. అన్నంలోకి లేదా రొట్టెలోకి, చపాతీలోకి, ఎందులోకైనా బాగుంటుందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మా పాప దీన్ని బాగుంది మమ్మీ అంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకైనా ఎంత బాగా తింటారండి. తినని పిల్లలు కూడా చాలా బాగా తింటారు. థ్యాంక్ యూ సో మచ్.